హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను అకాడమీ ప్లాట్ఫామ్ మీద జనరల్ స్టడీస్ కావచ్చు, అదేవిధంగా ఇండియన్ పాలిటీ అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అయితే పెడుతున్నాను. ఈరోజు మార్నింగ్ 10 to 12 మధ్యలో జనరల్ స్టడీస్ సంబంధించిన గ్రాండ్ టెస్ట్లు అయితే ఉన్నాయి. ప్రతిరోజు ఒక గ్రాండ్ టెస్ట్ అయితే వస్తుంది. మీరు ఫ్రీగా వీటిని అటెంప్ట్ చేయవచ్చు. జస్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీని ఎంచుకున్న తర్వాత తిరుపతి దొమ్మటి అని సెర్చ్ చేయండి. సెర్చ్ బార్లో నా ప్రొఫైల్ వస్తుంది, ఫాలో కండి. రెగ్యులర్గా మీరు అప్డేట్స్ పొందుతుంటారు. ఇంకా మనకు ఇక్కడ మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మీకు ఇటువంటి సెషన్స్ కండక్ట్ చేస్తూ మీ డౌట్స్ని వీళ్ళు క్లారిఫై చేస్తారు. డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్స్ కావచ్చు, ఆస్క్ మీ ఎనీథింగ్ లాంటి ప్రోగ్రామ్స్. ఇంకా దీనిలో మీరు ఫ్రీగా సబ్స్క్రిప్షన్ పొందేటువంటి ప్లాన్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ చూసినట్లయితే ఫ్రీ మాక్ టెస్ట్ గ్రూప్ 1 సంబంధించి ఎస్ఐపీసీకి సంబంధించినటువంటి ఫ్రీ మాక్ టెస్ట్లు కండక్ట్ చేస్తూ, సో దాంట్లో స్కాలర్షిప్ అవార్డ్స్ కింద మీకు ఫస్ట్ ర్యాంక్ నుంచి 4th ర్యాంక్ వచ్చిన వాళ్ళకు సబ్స్క్రిప్షన్ ఇస్తారు. సో ఈ మంత్ కూడా మనకు 26th 25th ఫ్రీ మాక్ టెస్ట్లు ఉన్నాయి. వాటిని అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేసి మీకు మంచి మార్క్స్ తీసుకొచ్చినట్లయితే సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఉంటుంది. సో యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వర్సిటీలో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అనే టైటిల్తో మనం ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. దాదాపు మనకి ఈ న్యూస్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఇక్కడ నమస్తే తెలంగాణలో కావచ్చు, ఇంకా అదే కాకుండా ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చాయి. సో మొదటగా మనకు ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటో చూద్దాం. సో అన్ని రకాల ఖాళీల భర్తీకి సీఎం ఆదేశం, ఉమ్మడిగా నియామకం కోసం ప్రత్యేక రిక్రూట్మెంట్ బోర్డు, త్వరలోనే విధి విధానాలు ఖరారు, IIIT విద్యార్థుల ఆందోళనపై సీఎంకు మంత్రి సబితా నివేదిక అంటూ కూడా ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు కావచ్చు, అదేవిధంగా అసోసియేటివ్ ప్రొఫెసర్లు, ఇతర ఖాళీల భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నియామక ప్రక్రియ కోసం ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్ మంగళవారం మంత్రి సబితా ఇందర్ రెడ్డి అదేవిధంగా ఉన్నతాధికారులతో ఈ అంశంపై సమీక్షించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో ఖాళీలకు సంబంధించినటువంటి వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. సో దీనిపై స్పందించినటువంటి సీఎం నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే రాష్ట్రంలో 11 వర్సిటీలు ఎవరికి వారిగా నియామకాలు చేపట్టకుండా ఉమ్మడిగా నియామక విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. సో వర్సిటీల వారీగా రిక్రూట్మెంట్ జరగడం వల్ల గతంలో వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు, విమర్శలను పరిగణలోకి తీసుకొని ఒకే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి ఇక్కడైతే చెప్పడం జరిగింది. సో వీటిలో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించి మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి బోర్డు ఏర్పాటు, అదేవిధంగా దానిలో ప్రొఫెసర్ కావచ్చు, ఇంకా ఇతర ఖాళీలు అయితే ఉన్నాయి. సో మొత్తం ఇక్కడ 11 యూనివర్సిటీస్లకు సంబంధించిన ఖాళీ వివరాలు కూడా ఇచ్చారు. సో రాత పరీక్ష ద్వారా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే ఉస్మానియా యూనివర్సిటీలో మనకు 872, జేఎన్టీయూలో 347, కాకతీయ యూనివర్సిటీలో 299, తెలంగాణ యూనివర్సిటీలో 74, మహాత్మా గాంధీ 35, శాతవాహన 45. సో ఇట్లా టోటల్గా అన్ని యూనివర్సిటీస్ కనుక చూసుకుంటే 2020 పోస్టులకు ఇక్కడ గ్రీన్ సిగ్నల్ నచ్చినట్లయితే చూడవచ్చు. సో వీటికి రాత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో అంతకుముందు మనకు యాక్చువల్గా 2017లోనే ఈ 1062 ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ అయితే గుర్తించడం జరిగింది. సో మనకు కొత్తగా వచ్చినటువంటి ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ చేయబట్టి కొంత ఆలస్యమైంది. ఇప్పుడైతే వీటికి ఈ ఫైల్ పైన సీఎం కేసీఆర్ సంతకం చేసినట్లే ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి ప్రత్యేక రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ వీటి యొక్క భర్తీ జరగబోతున్నట్లయితే ఇక్కడ మనకు పలు న్యూస్ పేపర్లో ఈరోజు అయితే అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వర్సిటీలో ఖాళీల భర్తీకి ప్రత్యేక బోర్డు అంటూ కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా ఈ బాసరా IIIT ప్రశాంతం తరగతులకు హాజరైన విద్యార్థులు క్యాంపస్ను సందర్శించినటువంటి నిర్మల్ జిల్లా కలెక్టర్ అంటూ కూడా మనకి మరొక న్యూస్ పేపర్లో అప్డేట్ అయితే చూడవచ్చు, జ్యోతి న్యూస్ పేపర్లో. ఇక నెక్స్ట్ మనకు స్టాఫ్ సెలెక్షన్ కమిటీ నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక్కడ నోటీస్ అంటూ చూడవచ్చు. సో రానున్నటువంటి ఈ ఇయర్లో అదనంగా 70,000 ఖాళీలను భర్తీ చేయబోతున్నట్లు మనకు ఎస్ఎస్సీ నుంచి ఈ నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 2 days బ్యాక్ దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనకు ఎస్ఎస్సీ వెబ్సైట్లో అయితే ఇచ్చారు. సో అంటే రెగ్యులర్గా మనకు ప్రతి ఇయర్ ఎస్ఎస్సీ నుంచి కొన్ని ఉద్యోగాల భర్తీ అయితే జరుగుతుంది. కాకపోతే ఈ ఇయర్ అదనంగా 70,000 ఖాళీలను అదనంగా భర్తీ చేయబోతున్నట్లు దీనిలో అయితే మెన్షన్ చేశారు. మనకు రీసెంట్గా మోడీ గారు కూడా 10 లక్షల ఉద్యోగాలు 1.5 yearలో భర్తీ చేయబోతామని చెప్పారు. సో దానిలో భాగంగా ఎస్ఎస్సీ నుంచి 70,000 ఉద్యోగాలు అయితే భర్తీగా ఉన్నాయి. సో ఎలక్షన్లో భాగంగా మనకు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్లో రానున్నట్టు 1 or 2 yearsలో మనకి ఎక్కువగా ఉద్యోగాల భర్తీ జరిగేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో సీరియస్గా చదవండి, ఏదో ఒక ఉద్యోగాన్ని అయితే సాధించవచ్చు. మీకు పర్ఫెక్ట్గా ఆ సిలబస్ పైన సబ్జెక్ట్ కనుక వచ్చినట్లయితే సో ఏదైతే కామన్ సిలబస్ ఉంటుందో వాటిని ఎక్కువగా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. రానున్నటువంటి 1 or 2 yearsలో మనకి ఎక్కువగా నోటిఫికేషన్స్ ఉంటాయి కనుక మంచి అవకాశం. గవర్నమెంట్ జాబ్
జాబ్ లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇది మంచి టైం వేస్ట్ చేయకుండా ఎక్కువగా మీ ప్రిపరేషన్ పైన దృష్టి పెట్టండి. అటు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువగా రిలీజ్ కాబోతున్నాయి. ఇక నెక్స్ట్ ఇక్కడ మరొక నోటిఫికేషన్ కూడా మనం చూడవచ్చు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కింద పోస్టుల భర్తీకి సంబంధించి 294 పోస్టులతోటి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇంజనీర్లకు సంబంధించినటువంటి వేకెన్సీస్, దీనిలో మెకానికల్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో పూర్తి వివరాలకు ఒకసారి ఈ వెబ్సైట్కి వెళ్ళి చూడండి. జూలై 22 వరకు లాస్ట్ డేట్ ఉంది. మీకు కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. సేమ్ మరొక నోటిఫికేషన్ కూడా ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఇక్కడ చూడవచ్చు. సో కోల్ ఇండియాలో 2022 గేట్ స్కోర్ ఆధారంగా 1050 పోస్టులు అయితే భర్తీ చేయబోతున్నారు. మేనేజ్మెంట్ ట్రైనీలకు సంబంధించిన ఉద్యోగాలు. 60% మార్క్స్ అనేటువంటిది మీకు బీఈ, బీటెక్, బీఎస్సీలో ఉండాలి. ఇంజనీరింగ్ ఉత్తీర్ణత అనేది కంపల్సరీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇది కూడా జూలై 22 ఉంది. సో ఈ 2 నోటిఫికేషన్స్ ఒకసారి చెక్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ అగ్నిపత్ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ విడుదలంటూ మరొక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. సో జూన్ 24 నుంచి దరఖాస్తుల స్వీకరణ. సో అగ్నిపథ్ పథకం విషయంలో కేంద్రం జోరు పెంచింది. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. ఓవైపు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతుంటే అధికారులు తమ పని తాము చేసుకుపోతున్నారు. సోమవారం ఆర్మీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ను మంగళవారం జారీ చేసింది. ఈ పథకానికి జూన్ 24 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. జూలై 5 వరకు దరఖాస్తుల గడువు అవకాశం ఇచ్చారు. సో ఆన్లైన్లో పరీక్ష జూలై 24 నుండి ప్రారంభమవుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన అర్హతలు ఇక్కడ చూడవచ్చు. సో అదేవిధంగా నేడు నేవీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ కాబోతున్నట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వీటికి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. టాప్ 1500 బిట్స్ తోటి మీకు గ్రూప్స్, అదేవిధంగా పోలీస్ జాబ్స్ కావచ్చు, ఇంకా తెలంగాణ చరిత్ర ఉండేటువంటి ఏ నోటిఫికేషన్ సంబంధించి అయినా ఉపయోగపడే విధంగా ఈ బిట్స్ అయితే మీకు అందించడం జరిగింది. సో దీనికి సంబంధించి జస్ట్ 99 రూపీస్ తోటే మీకు ఇవి అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో క్వశ్చన్స్ అయితే ఉంటాయి. వీటికి సంబంధించి నేను ఆల్రెడీ యూట్యూబ్లో కొన్ని క్లాసెస్ కూడా చేశాం. దాదాపు 20 పార్ట్స్ అయితే చేయడం జరిగింది. మీరు వాటి శాంపిల్ బిట్స్ కింద అయితే చూసుకోవచ్చు. ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి కూడా 3000 బిట్స్ తోటి టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేశాం. చాప్టర్ వైజ్గా మీకు దానిలో టెస్ట్లు ఉంటాయి. 150 రూపీస్ 6 మంత్స్ వ్యాలిటీ తోటి అందిస్తున్నాం. ఇంకా అదే కాకుండా గ్రూప్ 4 అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కు 6 మంత్స్ వ్యాలిటీతో అయితే ఉండడం జరిగింది. మీకు పేపర్ 1, పేపర్ 2, గ్రూప్ 1కి సంబంధించి కంప్లీట్ కోర్స్ అయితే ఉంటుంది. ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన కోర్స్ అయితే ఉంది. ఒకసారి మీరు దానిలో ఫ్రీ కంటెంట్ ఉంది, చూసిన తర్వాత నచ్చితేనే దీనికి సంబంధించినటువంటి కోర్స్ అయితే బై చేయండి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటో చూసినట్లయితే 50 పీఓ పోస్టులకు నోటిఫికేషన్ అంటే ఇక్కడ చూడవచ్చు. 27 నుంచి దరఖాస్తుల గడువు. సో మనకి హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి 50 ప్రోగ్రామ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. స్పెషలైజేషన్ పూర్తి చేసిన డాక్టర్లు ఈ పోస్టులకు అయితే అర్హులుగా చెప్పడం జరిగింది. సో ఎవరైనా ఈ సంబంధిత క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ ఈ వారం వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో మనకు ప్రతి రోజు ఒక టాపిక్ పైన అయితే మనకు ఆర్టికల్స్ అయితే ఇస్తున్నారు. ఈరోజు అయితే మనకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. త్రిపుర మీదుగా కర్కాటక రేఖ అనే టైటిల్ తోటి ఇక్కడ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఏరియా, ఎందుకంటే రీసెంట్గా మనకు జమ్మూ కాశ్మీర్ పునర్విభజన చట్టం 2019 ప్రకారం రెండు కొత్త కేంద్రపాలిత ప్రాంతాలు అయితే ఏర్పడ్డాయి, జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్. అదేవిధంగా దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యు కలిసి ఒక కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడింది. సో మన కేంద్రపాలిత ప్రాంతాల విషయంలో చాలా చేంజెస్ వచ్చాయి. సో మనకు రాబోయేటువంటి ఎగ్జామ్స్లో కంపల్సరీ ఇక్కడ నుంచి ఒక బిట్ అయితే అడుగుతారు, లేకుంటే ఇక్కడ డైరెక్ట్ కరెంట్ అఫైర్స్ అని అడగవచ్చు. దీనికి సంబంధించినటువంటి అంశాలపైన బిట్ వచ్చేయడం ఛాన్స్ ఉంటుంది. దీన్ని అసలు నెగ్లెక్ట్ చేయకండి. దీన్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇంకా మీ దగ్గర ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటే దీనికి యాడ్ చేసుకోండి. ఇక్కడ నుంచి మనం 100% ఒక బిట్ అయితే యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతాలపైన దాని మీద మనకు ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ ఖాళీలు కొండంత భర్తీ పిసినారంత అనే టైటిల్ తోటి మనకి ఈరోజు ఈనాడులో మనకి ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో కేంద్రంలో మనకు రీసెంట్గా 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు కదా, దానికి సంబంధించి సో ఉన్నటువంటి ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. సో కేంద్ర ప్రభుత్వం భర్తీ చేసేది చాలా తక్కువ. సో నిరుద్యోగుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. నిరుద్యోగ భూతం అంటే ఇక్కడ చూడవచ్చు. సో దాని యొక్క ప్రక్రియను ఎక్కువ మొత్తంలో రిలీజ్ చేయాలి, నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారనేటువంటి కోణంలో ఈ ఆర్టికల్ అయితే ఉంది. ఒకసారి వీలైతే ఈనాడు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని దీన్ని మొత్తం చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ గ్రూప్ 1 సక్సెస్ ప్లానర్ అంటూ మనకి ఈరోజు ఇక్కడ ఒక మంచి అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో సిలబస్ పై పట్టు, సో ఇక్కడ ప్రిలిమ్స్తో పాటే మెయిన్స్కి ఏ విధంగా ప్రిపేర్ కావాలి అండ్ జనరల్ ఎస్సే ఏ విధంగా రాయాలి, ఎకానమీలో మనం ఎటువంటి కోణాలను తీసుకోవాలి, తెలంగాణ ఉద్యమంపై ప్రత్యేకంగా ఏ విధంగా దృష్టి సాధించాలనే ఉద్దేశంలో మనకి ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. మెయిన్స్ పరీక్ష విధానానికి సంబంధించి కూడా ఇక్కడ మనకు మన తెలంగాణ న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో పేపర్ 1లో ఎటువంటి సిలబస్ ఉంటుంది, పేపర్ 2లో, పేపర్ 3, పేపర్ 4, 5, 6 సంబంధించినటువంటి 900 మార్క్స్ సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ మీరు ఏ విధంగా ఈ గ్రూప్ 1కు
గ్రూప్ 1లో సక్సెస్ కావాలంటే ఏ విధంగా చదవాలి అనేటువంటి కోణంలో కూడా అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఇక్కడ పూర్తి అవగాహన అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మన తెలంగాణ న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. గ్రూప్ 1 ప్రిపేర్ వాళ్ళకి యూజ్ అయితే ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.